ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ చెప్పు, ఏదైనా ఒక 3 డిజిట్ నెంబర్. 500 అన్నాడు. 100 సేవడ్గా ఇది 569. ఓకే, ఈ నెంబర్ లో 9 అనేది వన్స్ ప్లేస్ లో 9 ఉంది. మళ్ళీ 10s ప్లేస్ లో ఎంత ఉంది? 6 ఉంది. 100s ప్లేస్ లో 5 ఉంది. కాబట్టి మనం 9 వేస్తాం. ఇక్కడ 9 వన్స్, 6 10s, 5 100s. ఈ 9 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఏంటిది మరి తెలుసుకోవాలి కదా మనం. అట్లనే 6 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, అట్లనే 5 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. అదేంటిది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 9 యొక్క ఫేస్ వాల్యూ 9, ఎట్ ది సేమ్ టైం దాని యొక్క ప్లేస్ వాల్యూ 9. 6 యొక్క ఫేస్ వాల్యూ సహజ విలువ 6, అట్లనే దాని యొక్క 60. 5 యొక్క ఫేస్ వాల్యూ 5, అదే విధంగా ప్లేస్ వాల్యూ 500. దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్, విస్తరణ రూపం అంటారు కదా. 500 + 60 + 9. ఇప్పుడు మనం దీని ద్వారా ఇక్కడ మనం 3 డిజిట్స్ నెంబర్స్ అంటే ఎక్కడ నుండి స్టార్ట్? 0 నుండి 999 వరకు. ఈ 0 నుండి 399 వరకు నా ఏ నెంబర్ పెట్టినా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇంకా వేరే నెంబర్ పెట్టినా, సపోజ్ ఇక్కడ 8, సపోజ్ ఇక్కడ 6, 7, అదేవిధంగా 100s ప్లేస్ లో 6 పెట్టిన. 600, 8 10s, 7 1s. ఆటోమేటిక్ గా ఇది చేంజ్ అవుతుంది. చూడండి, 600, 8 80, 7 కు 7, దాని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్. సేమ్ డీటో ఒక్కసారి ఇటు సైడ్ రండి, అలానే ఇటు రండి, అటు సైడ్ వెళ్ళండి. కొద్దిగా అటు సైడ్, కొద్దిగా ఇక్కడ చూడండి. మీకు ఆల్రెడీ మీకు తెలుసు కదా 3 డిజిట్స్ తోని హౌ మెనీ డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి? 6 వస్తాయి కదా. అవేంటియో చూద్దాం. సపోజ్ మీకు తెలిసిన ఒక 3 డిజిట్స్ చెప్పండి, ఏదైనా 3 డిజిట్స్. 5, ఓకే 5 ఉంది. ఇంకా 8, ఇంకొక ఏదైనా వేరే నెంబర్ చెప్పండి. 4, ఓకే 4. ఈ 8, 4, 5 తోని 3 డిఫరెంట్ డిజిట్స్ కదా, డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. 6 డిఫరెన్స్ వస్తాయి. అవి ఏంటియో చూడండి. చూడండి, 548, 458, 584, 854, 485, 845. మీరు ఏ నెంబర్, ఏ 3 డిజిట్స్ తీసుకున్నా కూడా వస్తాయి. సపోజ్ ఇక్కడ 9 తీసుకుంటా నేను, ఇక్కడ సపోజ్ 5 తీసుకుంటా, ఇక్కడ నేను 6 తీసుకుంటా. ఏమొస్తుంది? ఒకవేళ మనకేం రావాలి? 956 రావాలి. డిఫరెంట్ రావాలి కదా. చూడండి, వచ్చిన 559, 569, 659, 569, 695, 965, 596, 956. డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్ నెంబర్స్. మీరు ఏది ఇచ్చినా. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, సేమ్ నెంబర్ ఇస్తే ఏమైతుంది ఉంది కదా, మనకు అనిపిస్తుంది. దీంతో ఇచ్చినాం 2 డిఫరెంట్ ఉన్నాయి కానీ 3 డిజిట్స్ ఉన్నాయి. దీంతో ఏర్పడాలి హౌ మెనీ నెంబర్స్ ఏర్పడతాయి చూద్దాం ఒకసారి. 2 సేమ్ ఏర్పడతాయి. 966 ఉందా? ఇగో 966. ఓకే, 996, సారీ 696. ఇక్కడ కూడా 609. అంటే ఇప్పుడు మనం 6 డిఫరెన్స్ వచ్చినాయా? రాలేదు, 4 వచ్చినాయి. ఎందుకంటే 2 ఉన్నాయి కదా. ఒకవేళ 9 అన్ని సేమ్ ఉన్నాయి. ఓ వెరీ గుడ్. అన్ని సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అన్ని సేమ్ ఉన్నప్పుడు ఏం రావాలరా? అన్ని సేమ్ నెంబర్స్ రావాలి కదా. అన్ని సేమే రావాలి కదా. అన్ని సేమ్ వచ్చినాయా? రాలేదా? ఓకేనా? ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. సపోజ్ ఇక్కడ నేను ఏం పెట్టినా, నేను ఇక్కడ ఇది ఒక నెంబర్ లైన్ లాగా 3 పెట్టినా. ఇక్కడ చూడండి, నెంబర్స్ ఉన్నాయా? గీతలు ఉన్నాయి కదరా. 1 లైన్, 1 2 3 లైన్ కాబట్టి ఏం పెట్టాలి మనం? 3 పెట్టాలి. ఓకే, తర్వాత 3 అయిపోయిందా? 4 5 6, 6 7 8 9. ఇలా నేను 9 పెట్టేసిన. ఓకేనా? 10 11 12. ఓకే,
మనకి ఇక్కడ డిస్ప్లే బోర్డ్ లో 12 ఉంది. 12 పెట్టేస్తాం. చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ చూడండి, ఈ నుండి ఈడి వరకు ఒక పార్ట్, ఈ నుండి ఈడి వరకు 2 పార్ట్లు, 3 పార్ట్లు, 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ లలో హౌ మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి? మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా? మళ్ళీ దీనిలో 3 పార్ట్స్ అంటే ఇక్కడ నుండి ఈడి వరకు 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, అన్ని 3 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉంది. ఓకేనా? ఈ 3 పార్ట్స్ లో 1 టైం, ఇది 3 టైమ్స్, 2 టైమ్స్, 1 టైం, 2 టైమ్స్, 2 టైమ్స్ ఆఫ్ 3 ఏమైతుంది? 1 టైం, 2 టైం, 3 టైం, 3 టైమ్స్ ఆఫ్ 3 ఏమైతుంది? 1 టైం, 2 టైం, 3 టైం, 4 టైం, ఎంత అవుతుంది? 12. అంటే ఇక్కడ 3 + 3 6, మళ్ళీ +3 మళ్ళీ +12. అంటే రిపీటెడ్ ఏమైతుంది? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ అడిషన్ ప్లస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? 3 + 3 + 3. రిపీటెడ్ గా ఏం చేస్తున్నాం? అడిషన్. అంటే రిపీటెడ్ గా అడిషన్ చేస్తా అంటే ఏమొస్తుంది? టేబుల్ వస్తుంది. టేబుల్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ టేబుల్, నాట్ ఏ టేబుల్, ఇట్స్ ఏ మల్టిప్లికేషన్ టేబుల్. వస్తుందా అట్లా? అంటే రిపీటెడ్ అడిషన్ ఇస్ ఏ మల్టిప్లికేషన్. ఓకేనా? ఇక్కడ మనం ఈ స్ట్రిప్ తీసేసి వేరే స్ట్రిప్ పెడితే వేరేది వస్తుంది. సపోజ్ ఇది తీసేసి 4 పెట్టినాం అనుకోండి. సపోజ్ లోపల కానీ ఇట్లా ఓకే. ఇదిగోండి, ఇప్పుడు సేమ్ అదే టేబుల్ మనం ఏం చేయాలి? మళ్ళీ 1 2 3 1 2 3 4 అంటే మనం ఏం చేసుకుంటాం? మనం ఇక్కడ 4 అనేది పెట్టేస్తాం. 5 6 7 8 అంతేనా? 8 పెట్టేస్తాం. ఓకే, 8 పెట్టేసినాం. 9 10 11 ఇట్లా మనం అన్ని ఏం చేస్తాను? మనం లైన్ కౌంట్ చేసుకుంటే పెడతాను. లాస్ట్ కి తీరా చూస్తే ఏమైతుంది? ఇక్కడ 4 ఉన్నాయి, 4 పార్ట్స్. అట్లాంటి 4 పార్ట్స్ 2 టైమ్స్ అయినాయి, అట్లాంటి 4 పార్ట్స్ 3 టైమ్స్ అవుతాయి. ఈ టైమ్స్ పెరుగుతా అంటే ఏమైతుంది? మల్టిప్లికేషన్ అయితే టేబుల్ వస్తుంది. ఓకేనా? ఇది ఒక చిన్న కాన్సెప్ట్. ఓకేనారా?